మీకు తెలుసా ఇక్కడ కనిపించేది దేవగిరి కొండ. ఈ కొండలో శివలింగం ఎలా వెలుగులోకొచ్చింది? దీని యొక్క చరిత్ర ఏంటి? ప్రత్యేకత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఎక్కబోయే బస్సు వచ్చింది. ఫస్ట్ టైం ఒడిస్సా బస్సు ఎక్కాను. సో, బస్సు అయితే పర్వాలేదు. అసలు కూర్చుంటా ఉంటే పైకి కిందకి ఒక ఉయ్యాల ఊపేసింది. దారిలో చాలా విలేజెస్ వచ్చాయి. పేర్లు చదువుదామంటే అన్నీ ఒడియాలో రాసి ఉన్నాయి. నా పక్కన కూర్చున్న ఈ మామగారు ఇయర్ రింగ్స్ చూసారా? నాగుపాము దీంతో ఉన్నాయి. అలాగే ఇంకొక ఈవిడ అయితే ఏకంగా హెయిర్ పిన్స్ ఇత్తడితో చేసినవి పెట్టుకున్నారు. పూర్వకాలంలో అలా పెట్టుకునేవాళ్ళంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు చాలా అనిపించింది ఇత్తడితో హెయిర్ పిన్స్. అలాగే బస్ అయితే చాలా ఫుల్ అయిపోయింది. ఎంత ఫుల్ అంటే అసలు కాలు కదపడానికి కూడా ప్లేస్ లేనంత ఫుల్ చేసేసాడు. ఫైనల్లీ మనం వచ్చేసాం దేవగిరికి. ఇది దేవగిరి వచ్చేసి ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా! రాయగడ నుంచి ఇక్కడికి 50 కిలోమీటర్స్ పడుతుంది. కేసింగ్‌పూర్ దగ్గర ఉంటుంది. కేసింగ్‌పూర్ అంటే కళ్యాణ్ సింగ్‌పూర్ అనమాట. ఇక్కడ దిగాలి. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాం. కానీ చాలా ఎండ ఉండడంతో ఇక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి. నేను వెళ్ళేది శివరాత్రి కాబట్టి ట్రాన్స్‌పోర్ట్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. యూజువల్‌గా అయితే చాలామంది రారంట. శివరాత్రి టైంలో ఇక్కడికి చాలామంది వస్తారు. అసలు ఖాళీ కూడా ఉండదంట. సో, మనం వెళ్తున్నాం కదా! చూద్దాం ఎలా ఉందో. అలాగే ఇక్కడ 7 రోజుల వరకు కూడా ఒక జాతర అవుద్ది శివరాత్రిది. శివరాత్రి నుంచి ఇంకా 7 డేస్. సో, కంప్లీట్‌గా ఒక 1 వీక్ వరకు కూడా ఒక ఫెస్టివల్‌లా సెలబ్రేట్ చేస్తారంట ఇక్కడ. సో, చాలా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆటో ఇక్కడే దిగిపోయి ఇంక నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఎందుకంటే ఇదంతా క్లియర్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అండ్ మీరిక్కడికి రావాలన్నా ఈజీగా రావచ్చు. రాయగడ వరకు ట్రైన్ ఎక్కి వచ్చేస్తే అక్కడి నుంచి బస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎవ్రీ 1 అవర్‌కి ఇక్కడికి కేసింగ్‌పూర్‌కి బసెస్ ఉంటాయి. ఇది వచ్చేసి కందిసేన. ఇప్పుడు మనం ఈ కొండే ఎక్కబోతున్నాం అనమాట. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా కనిపిస్తుంది. ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో. వీడియో ఎండ్ వరకు చూడండి. చాలా బాగుంటుంది. లైఫ్‌లో ఒక్కసారైనా సరే ఈ టెంపుల్‌కి విజిట్ చేయాలి అని నాకైతే అనిపించింది చూసిన తర్వాత. మీకు కూడా ఖచ్చితంగా ఫీల్ వస్తుంది. ట్రెక్కింగ్ చేసే పార్ట్ చూసారా ఎలా ఉందో? మొత్తం రాళ్ళతో అయితే మేమైతే షార్ట్‌కట్‌లో వచ్చేసాం. ఇంకా అలా గుడికి ఎంటర్ అవుతున్న కొద్దీ ఇక్కడ సైడ్‌కి షాప్స్ ఇవన్నీ ఉన్నాయి. సో, చూస్తున్నారా మొత్తం ఇంకా సైడ్‌కి జనరల్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ టాటూస్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. సో, టాటూ షాప్స్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో, ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ టికెట్ కూడా ఉంటుంది. టికెట్ తీసుకొని మనం దర్శించుకోవడానికి స్టార్ట్ అయిపోదాం మెట్లెక్కడానికి. సో, ఫస్ట్ అయితే చిన్నగానే ఉన్నాయి మెట్లు. ఇంకా ఎంట్రన్స్‌లో వచ్చేసి నంది ఉన్నారిక్కడ. నంది ఉంది. సో, మొక్కుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం. మెట్లయితే చాలా హైట్ ఉన్నాయి. బాబోయ్! పక్కన అది కొండ ఉంది కదా! దాని మీద నుంచి కూడా వెళ్తున్నారు చాలామంది. కానీ కష్టపడి సగం దూరం వచ్చాక శివలింగం ఇవన్నీ కనిపించాయి. సో, ఇదే గుడేమో అనుకున్నా కానీ కాదు. ఇంకా చాలా పైకెళ్ళాలన్నారు. ఇక్కడ నుంచి వ్యూ చూసాక చాలా అనిపించింది. అసలు జనాలు ఖాళీ లేదు. ఎంతమంది వచ్చారో అసలైతే. ఈ కొండ యొక్క ప్రత్యేకత ఏంటి తెలుసా? కొండ పైన రెక్టాంగులర్ షేప్‌లో ఉంటుంది. మనం మొత్తం స్టెప్స్ ఎక్కాక. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ కొండ హైట్ వచ్చేసి దేవగిరి హిల్స్ యొక్క హైట్ వచ్చేసి 120 మీటర్స్ అంటే 394 ఫీట్ హైట్‌లో ఉంటుంది. స్టెప్స్ అప్రాక్సిమేట్‌లీ 500 స్టెప్స్ ఉంటాయి. ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే కొండ పైన ఇలా వాటర్ పోల్స్ ఉంటాయన్నమాట. దీని యొక్క పేర్లు కూడా ఏంటి అంటే గంగా, యమున, సరస్వతి, భార్గవి, ఇంద్ర, యమున అని పిలుస్తారు. వీటిలో ఒక 4, 5 వరకు ఉంటాయి. అండ్ వీటిల్లోనే చాలా పవిత్రంగా భావిస్తారు ఈ వాటర్‌ని. అలాగే మొక్కు తీర్చడం ఇవన్నీ కూడా చేస్తారు. ఇందాక మనం చూసింది 2, ఇది 3 అండ్ ఇంకో 2 ఇవి అనమాట. కొంచెం అటాచ్డ్‌లో ఉంటాయి ఇవి. కంప్లీట్‌గా కొండ పైకి వచ్చేసాం. ఇంకా చాలా అలసిపోయామని చెప్పేసి కొంచెం వాటర్ మెలన్ టేస్ట్ చేయడం కొంచెం రిఫ్రెష్‌గా అనిపించింది. ఇంకా దర్శనంకి లైన్ చూడండి ఎంత ఉందో. బాబోయ్! అసలు ఖాళీ లేదు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్లాగ్‌తో గుడి అదేమో అనుకున్నా. కానీ అది కూడా కాదు. ఇప్పుడు కొండ దిగి వెళ్ళాలి అన్నారు. ఇంత పైకొచ్చిన తర్వాత మళ్ళీ దిగి వెళ్ళాలి అంట. గుడికి వెళ్ళాలి అంటే. సో, ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ దాటే ఉంది లైన్ అయితే. పైనుంచయితే వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చిన్న చిన్న షాప్స్‌లాగా గూడా పెట్టుకొని ఒక బిజినెస్‌లా చేసుకుంటున్నారు. ఈ జాతర టైం కదా అందుకు. ఇంకా అక్కడ కంప్లీట్ పైన చూస్తున్నారు. ఇంకా అక్కడికి కూడా జనాలు వెళ్లారు. నాకైతే అంత ఓపిక లేదు పైకొచ్చేసరికి. సో, ఇంకా కొంచెం ముందుకెళ్తున్నాం. మేమైతే లైన్‌లో లేము. లైన్‌లో లేకుండా ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇప్పుడు ఇందాక చూసాం గదా! ఇదొక గుడి అనమాట.
ఫైనల్లీ ఆ బ్లూ కలర్‌లో కనిపిస్తున్న రేకుల షెడ్‌లా ఉన్నదే గుడి అని చెప్పారు. ఓకే. ఇంకా కిందకెళ్ళిపోతున్నాం. ఎందుకు లైన్‌లో లేము అంటే మాకు తెలిసిన పోలీస్ వాళ్ళున్నారు. సో, వాళ్ళని పట్టుకొని మేము గుడి లోపలికి వెళ్ళిపోతున్నాం. అందుకే. సో, కంప్లీట్ లైన్ చూస్తున్నారా? అందరూ ఎండ చాలా ఉండడంతో చెట్ల కింద కూర్చునిపోయి బాబోయ్! చాలా అసలు ఇంకా కంప్లీట్‌గా కిందకొచ్చేసాం. కిందకొచ్చిన తర్వాత చూడండి ఇంకా జనాలెలా ఉన్నారో. అసలు గుడెక్కడుందా అనుకుంటే అప్పుడు అనిపించింది. ఒక కేవ్ అంటే ఒక గృహలా ఉంది. ఆ గృహ లోపల గుడి ఉందనమాట. సో, ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటి అని అన్నాను కదా! ఎలా వెలుగులోకొచ్చిందో. ఇక్కడుండే విలేజెస్ చెప్పేది ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల క్రితమంట గొర్రెలు కాపలి కాసుకునే అతను వాళ్ళ గొర్రెపిల్ల తప్పయిందని చెప్పేసి వెతకగా ఈ గృహలో ఉందేమో అనుకోని వెళ్తే, అప్పుడు ఇక్కడ స్వయంగా వెలిసిన పంచముఖ శివలింగం కనిపించిందంట. ఇంకా కొన్ని కథనాల ప్రకారం ఇక్కడ విలేజెస్ పూజ చేస్తుండగా శివలింగం స్వయంగా వెలిసింది అని నమ్ముతారు. ఎగ్జాక్ట్‌గా అనేది ఎవరికీ తెలీదు. రికార్డ్స్‌లో కూడా లేదు. బట్ ఆ తర్వాత అలా ఇక్కడ కనుక్కొని ఇంకా ఇక్కడ స్వయంగా వెలిసిన శివలింగం అని చెప్పేసి పూజలు ప్రారంభించడం స్టార్ట్ చేశారు. అలాగే స్టెప్స్ కూడా మెల్లమెల్లగా కట్టారనమాట. ఇక్కడికి భక్తులు శివరాత్రి టైంలో చాలామంది కొన్ని వేల మంది భక్తులొస్తారు దర్శించుకోవడానికి. అలాగే ఇక్కడ జాగారం గూడా చేస్తారు శివరాత్రి రోజు. ఈ కొండపైనే చాలా ప్రత్యేకత. లోపల వెళ్లి చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎంట్రన్స్ చూసారు కదా ఎలా ఉందో. చిన్న గృహలాగా. లిటరల్లీ ఒంగోని వెళ్ళాలి. ఒంగుంటే గూడా సరిపోదు. చూడండి లోపలికి వెళ్తున్నాం మనం. కంప్లీట్‌గా కూర్చొని వెళ్తున్నారు. కొంతమంది అయితే బంగురుకొని కూడా వెళ్తున్నారు. మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే తలపైన అది కొండ ఉంది కదా! అదంతా కూడా తడిగా ఉంది. ఎప్పుడు వాటర్ వస్తానే ఉంటదంట అక్కడి నుంచి. సో, దీని లోపల ఉండే పూజారులైతే చాలా గ్రేట్. చెమటలు కారేస్తుంది అసలు గాలి కూడా లేదు ఇంత జనాల్లోని. సో, ఇదంతా పూజ చేస్తున్నారు. ఎన్నో శివలింగాలు ఉన్నాయి ఇక్కడ. ఈటి లోపలికి ఉన్నాయి. ఇవే స్వయంగా వెలిసిన పంచముఖ లింగం అనమాట. చూడండి. అండ్ ఇంకా కంప్లీట్‌గా బయటకొచ్చేసాం. బయటకొచ్చేసాక చాలామంది లోపలికెళ్ళాక అక్కడే పూజ చేసేస్తున్నారు. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాను ఇలా గృహ లోపల దేవుడు ఇలా శివలింగం ఉండడం అనేది. స్వయంగా వెలిసిన శివలింగం అండ్ చాలా ప్రత్యేకత అనమాట ఇక్కడ అయితే. ఈ శివరాత్రి టైంలో చాలామంది భక్తులొస్తారు దర్శించుకోవడానికి. మీకు కూడా ఎప్పుడైనా వీలైతే మాత్రం ఖచ్చితంగా వచ్చి దర్శించుకోండి. నాకైతే అనిపించింది లైఫ్‌లో ఒక్కసారైనా చూడాలి అని చెప్పేసి. ఇంకా కంప్లీట్‌గా స్టెప్స్ మేము బయటకొచ్చేసి ఇంకా కంప్లీట్‌గా బయటకొచ్చేసాం. స్టెప్స్ దిగిపోయి కాళ్ళైతే మొత్తం పట్టేసాయి. చూడండి మొత్తం ఇదంతా కూడా జాతర అనుకున్నాం కదా! సైడ్స్ అంతా కూడా షాప్స్ ఉంటాయి. చెప్పాను కదా! ఇక్కడ టాటూస్ బాగా ఫేమస్ వేసుకోవడానికి ఇష్టపడతారు అని చెప్పేసి. సో, చాలా వరకు టాటూ షాప్స్ మీకు బాగా కనిపిస్తాయి. ఇంకా అలా ముందుకి నడుస్తా ఉంటే చాలా షాప్స్ ఉన్నాయి. టెడ్డీ బేర్స్, హ్యాట్స్ బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువుంటాయి ఇక్కడ. మనకి బయట 10 రూపీస్‌కి వచ్చేది కూడా ఇక్కడ 30, 40 రూపీస్ చెప్తారు. చాలా కాస్ట్ అనిపించింది నాకైతే. ఈ సైడ్‌కంతా కూడా కీ చైన్స్, టెడ్డీ బేర్స్, టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇటు సైడ్ అంతా కూడా బ్యాంగిల్స్ ఉన్నాయి. సో, ఇక్కడ బ్యాంగిల్స్ వచ్చేసి రాజస్థాన్, కోల్‌కత్తా బ్యాంగిల్స్ అని చెప్తారు. బాగా ఫేమస్ అంటారు. ఇంకా అలా కొంచెం ముందుకెళ్తా ఉంటే ఇంకా కంప్లీట్‌గా వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం ఫస్ట్ దిగిపోయాం కదా! అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. రిటర్న్ వెళ్ళాలి అంటే. ఇక్కడ వెళ్ళడానికి లాస్ట్ బస్ వచ్చేసి 4:35 అన్నారు. సో, ఇప్పుడు ఎలా అయినా వెళ్ళిపోవాలి. ఆల్మోస్ట్ 4 అయిపోయిందని చెప్పేసి హరీబరీగా వెళ్ళిపోయాం. సో, మీకు గనక నా వీడియో నచ్చినట్టు అయితే like, share and subscribe. Thank you for watching.